ఆ పవర్ ఇవ్వటం ఎందుకు, అది తీసేయటం ఎందుకు, మళ్ళీ ఆడతీరుని బట్టి మళ్ళీ వెనక్కిస్తారంట. వామ్మో ఏం చేస్తున్నారా, నిద్ర తీడిపోయింది. ఫేస్ కొంచెం నిద్రమోహంగా ఉంటుంది. నాకు అసలు ఇప్పుడు ఫేస్ వాష్ చేసి ఓపిక కూడా లేదు. ఈ రివ్యూ అప్లోడ్ చేశానా, వెళ్ళి పడుకున్నానా అన్నట్టు ఉంది పరిస్థితి. బాగా టైర్డ్ అయిపోయింది బాడీ. ఆడతీరుని బట్టి మళ్ళీ వెనక్కిచ్చేది ఏంటి, అసలు ఏం ప్లాన్ చేశారు? మేబీ ఇలా ఉండొచ్చేమో. ఒకవేళ ఒక పాజిటివ్ రీజన్ వేసుకోవాలి అనుకుంటే, మాధురి గారు ఆ పవర్ ఉండటం వల్ల కొంచెం యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఎలిమినేషన్ తను సేవ్ చేసేసుకుంటారు కదా, అది తీసేస్తే ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారు, డౌన్ టు ఎర్త్ ఉంటారా ఉండరా, ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎక్కడైతే హౌస్లో మాట్లాడిన మాటలు అలాగే మాట్లాడతారా, అలా ఏదైనా టెస్ట్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. ఒకటి. రెండు, ఆ పవర్ ఉండటం వల్ల ఆవిడ చుట్టూ కొంతమంది చేరారేమో, తనుజ గారు కానీ సంజన గారు కానీ. అది లేకపోతే వాళ్ళు ఉంటారా ఉండరా, అది కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో వాళ్ళ బిహేవియర్ని కూడా అని అయ్యి ఉంటుందని అనుకోవటమే. ఎక్కడెక్కడ ఏం తీసుకొచ్చి పెడతా ఉంటారా అంటే అంతే, అంతమించి ఏం లేదు. నాకు ఇది కూడా ఒక రకంగా అనిపించింది. కానీ హైలైట్గా అనిపించింది ఏంటంటే, యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే రేషన్ మేనేజర్ కోసం ఎగ్జామ్ పెట్టారో, నా భూతో నా భవిష్యత్తు. రేషన్ మేనేజర్కి కూడా మనం ఎగ్జామ్ పెట్టుకున్నామంటే సార్, మనం అంత ఖాళీగా ఉన్నాం సార్. వీకెండ్ ఎపిసోడ్లో ఎలాంటి ఇష్యూలు ఉన్నాయి, ఆ ప్రోమోలో ఉన్న ఫైర్ ఏది, నిజంగా ప్రోమో ఎంత ఫైర్ ఉందో అబ్బా అనిపించింది. అబ్బా నేను ఎంత బాధపడిపోయాను, అమ్మా అసలు ప్రోమో రివ్యూ చేయలేదే అని చెప్పి నెత్తిలో కొట్టేసుకున్నా. తీరా చూస్తే రివ్యూలో అంత ఫైర్ అయితే నాకు కనిపించలేదు రాజా. మరి మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం అంత అనిపించలేదు, సరిపోలేదు అనిపించింది. ముఖ్యంగా కళ్యాణ్ ఇష్యూలో ఏదైతే వీళ్ళు మాట్లాడారో అది సరిపోలేదేమో అనిపించింది. ఇంకా ఇంకా ఉండాలి. అసలు అందరినీ కూర్చోబెట్టాలి కదా, ఒక్కొక్క అసలు రమ్య ఒక్కలాన్ని పిలిచారండి, మాధురి గారిని ఎందుకు పిలవలేదు? నేను భయపడుతున్నారు ఏమన్నా ఎవరైనా బిగ్ బాస్ టీమ్ మేమే ఇక్కడ భయపడట్లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మాధురి గారు రమ్య ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు మాధురి గారు రమ్య గారిని ఇద్దరిని పిలాలి కదా, కళ్యాణ్ తనుజ ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు కళ్యాణ్ తనుజ ఇద్దరిని పిలాలి కదా, మొత్తం నలుగురిని పిలాలి కదా. అసలు ఎందుకురా పిలవటం లోపలికి? బయట మనకు అంత పెద్ద సోఫాలు వేసి టీవీలు వేసి పెట్టినప్పుడు బయటే మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు? ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికనో లేదు, ఇలా అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మ్యూచువల్గా దీని గురించి డిస్కస్ చేయకూడదనో ఏదో వేసుంటారు. కొద్దిగా మాట్లాడుకుందాం, వాళ్ళ వైపు పాయింట్ వీళ్ళ వైపు పాయింట్, పెద్ద ఏం లేదనిపించింది నాకైతే మాత్రం, టు బీ ఫ్రాంక్గా. సో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని ఫస్ట్ లైక్ చేయాలమ్మా. లైక్లు మాత్రం కొడుతున్నారు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మాత్రం థ్యాంక్. అంటే నాకు 2 సంవత్సరాలు నాకు అనిపిస్తుంది అంటే, నేను అడగాలి, అడగందే అమ్మాయినా పెట్టదన్నట్టు బాగా తగ్గి అయ్యా అమ్మ అని అడిగితే మీరు లైక్లు కొడతారు. సరే, మరీ అలా అడగలే కానీ లైక్లు కొట్టండి అని రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకే అలా అనిపించిందా, నిద్రమోహంతో లేచి చూసుకున్నాను కాబట్టి ఓ పావు గంట మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ వెయిట్ చేసి ఆ స్ట్రీమింగ్ ఏందో సామె మళ్ళీ చేసి అది అయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చూసి మళ్ళీ కనెక్ట్ చేసుకొని అది నాకే అలా అనిపించిందా? నువ్వు నిద్రమోహంగడి అందుకే నీకు ఎలా అనిపించింది? మాకు సూపర్ వైబ్రేషన్ వచ్చింది, అసలు అబ్బో మామూలుగా లేదు అని అనుకుంటే అది కింద కామెంట్ చేయండి, నన్ను తిట్టకుండా. లోపలికి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు అంతే. ఒక డాస్లోకి వెళ్ళిపోతే ఒక డాసే. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోయింది, 2 వీడియోలు పెట్టేసాం. నాకు తెలిసి బర్నీ గారు ఎలిమినేషన్ ఈరోజు మనమే పెట్టుంటామని నాకు అనిపిస్తుంది. ఉన్నాం మనం కూడా ఫామ్లో కొత్త బ్రేక్ చేస్తున్నాం. అంటే నాకు ఎప్పుడు ఎలిమినేషన్ నేను 2 విషయాలు కన్ఫెస్ చేస్తాను చూడండి. సోది కాదు, 20 సెకండ్స్ ఎక్కువ తీసుకో. ఒకటి, నాకు అప్డేట్ వస్తుంది కానీ తెలిసే నాకు భయం, ఎందుకంటే ఫస్ట్ వీక్ నా మీద దెబ్బ పడిపోయింది. నేను రాంగ్ పెట్టేశాను అనమాట, రాంగ్ పెట్టేశాను. అప్పటి నుంచి నేను వెనక్కి ఎవరైనా పెడతారేమో, సేమ్ వస్తే పెడదాము అన్నట్టు వెనక్కి తగ్గుతా ఉన్నా. ఈరోజు ఎందుకో నేను ఉండనేమో అని చెప్పి ఇంక పెట్టేసి తర్వాత ఏదైతే తర్వాత చూసుకుందాం, మనోళ్ళే కదా సారీ చెప్పేద్దాం, అవసరం అయితే మనకు వచ్చిందే కదా, మనం క్రియేట్ చేసుకున్నది ఏంటి అని చెప్పి ధైర్యంగా పెట్టేశా. తర్వాత అని చెప్పి అది అలా అయిందనమాట. రెండో విషయం చెప్తాను, ఇది కూడా కన్ఫెషన్ ఏంటంటే, సాటర్డే అప్డేట్స్ నాకు రాలా. నేను ఎందుకు సాటర్డే వీడియో చేయలేదు అనుకున్నారు? నాకు రాలా డైరెక్ట్గా. అంటే ఎవరితో నాకు ఏ ఆడియన్స్ దొరకలా. ఎవరో ఆడియన్స్ ఎవరికో చెప్పింది నాకు అలా తెలిసింది. నాకు అది అంతగా ఎక్కలేదు, నాకు అనిపించలే దాని మీద చెయ్యాలి. అమ్మో కరెక్ట్ అని నాకు ఎక్కడో తేడా కొడతా ఉంది. అందుకోసం అని చెప్పి, అంటే ఇంకొకరు కూడా అంత ఇండైరెక్ట్ కాంటాక్ట్స్ అని చెప్పినప్పుడు అంత ఫైర్ లేదని చెప్పారు. ఒకళ్ళేమో అంత ఫైర్ లేదని, ఇంకోళ్ళేమో బాగానే ఉంది ఫైర్ ఉందని చెప్పేవాడికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి, అమ్మో ఎందుకులే అనవసరంగా లేనిపోయినవన్నీ మీకు చెప్పడం అని చెప్పి నీకు అసలు దాని జోలికి వెళ్ళా. దట్టు ఆ టైము ఇది కూడా కొద్దిగా ఇది ఉంది, కానీ టైం తీసుకుని చేసి అదనమాట సంగతి. అందుకోసం అని చెప్పి సాటర్డే అప్డేట్స్ వీడియో చేయాలి. బట్ నెక్స్ట్ వీక్ మనకి మళ్ళీ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం గట్టిగా. సో శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం అన్నారు. అక్కడ చూపించింది శుక్రవారం కదా అధ్యక్ష, మరి ఇన్ఫర్మేషన్ అది గురువారం రాత్రిదే మనకు అన్సీన్లో కూడా వచ్చేసింది. అది ఏం లేదు, కాల్చిన చపాతీ కోసం గొడవ. ఏమైనా గొడవ అంటే మామూలు గొడవ కాదు, ప్రతిదానికి గొడవ ఉండాల్సింది. మాకు గొడవ అన్నట్టు ఉంటుంది. ఆవిడ నేర్చుకోవాలనుకుంటుంది,
ఈవిడ నేర్పించడానికి సిద్ధంగా లేదు. ఎందుకు సిద్ధంగా లేదు అంటే, అమ్మో అందరికీ వెళ్ళాలి, మళ్ళీ ఏదైనా కాలిపోయి మాడిపోయి చెడిపోతే మళ్ళీ తనను అడుగుతారు. అసలుకే అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ పొజిషన్లో ఉన్నారు, అది కానీ తీసేశారనుకోండి మళ్ళీ మనం రోడ్డు బాల్ అయిపోతాం, చాలా కష్టం కదా. సో అందుకని ఆవిడ నేర్పించినంది. నేర్పిస్తే ఏం పోయింది, చపాతీ కాల్చడమే కదా, కాలిని ముగ్గురు అడ్జస్ట్ అవ్వటమే, తన ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవ్వటమే, ఇందులో ఏముంది. సరే ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అసలు మెయిన్ క్లిప్ ఒకటి లేపేశారు, చెప్తాను చూడండి. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి మళ్ళీ వచ్చింది కర్రీ వేసుకోవడానికి. కర్రీ దగ్గర ఏమైంది, పవన్ అసలు ఆవిడతోనే ఇష్యూలు అవుతా ఉంటే మళ్ళీ ఆవిడ కర్రీ అంత వేసుకుంటుంది, ఏం వేసుకుంటుంది చూసి ఏ అని వేసుకునే వాళ్ళకి ఎవరికైనా అలా అనగానే ఇబ్బంది కనిపిస్తుంది. ఏంట్రా మేము అంత ఎక్కువ తినేస్తున్నామా అది అని చెప్పి చూసేవాళ్ళు కొంచెం 1-2 సార్లు అలా అనేటప్పుడు చూసుకోవాలి, ఇమీడియట్గా కాకుండా. సో పవన్దే కొద్దిగా మిస్టేక్ అనిపించింది. సరే వేసుకున్న తర్వాత పవన్ మీద ఆవిడ లుక్స్ ఇచ్చి అని ఆయిషా ఇది కొంచెం ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది పర్సనల్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఓవర్గా ఉంటుంది. ఆవిడ ప్రాబ్లం అది. ఆవిడకి తొత్తర ఎక్కువ, కంగారు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, లౌడ్ వాయిస్, ఇవే ప్రాబ్లమ్స్. ఇవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతారు, కనిపిస్తారు. అది నెక్స్ట్ ఆవిడ అడిగే తీసుకున్నానంటది, నేను నా ఉద్దేశం అది కాదు అని అంటాడు ఈయన. దాని తర్వాత ఆయిషా లోపలికి వెళ్తుంది. సో దివ్య అదైతే కాల్చిన చపాతీ ఏదైతే ఉందో అది దానికి వస్తుంది. అంటే ఫస్ట్ నన్నేమో కాల్చొద్దు అన్నారు, అంటే నేను చపాతీలు కాలిస్తే మాడిపోతాయి అన్నారు, మరి ఇదేంటి అని చెప్పి వెళ్ళి అడిగిన తర్వాత అప్పుడు నేను లేని దివ్య వాళ్ళు చేసుకున్నారు, సోనా వీళ్ళు చేశారు, నాకు సంబంధం లేదని చెప్తే నేను చేస్తే మాత్రం కాలిపోయింది అని చెప్పి గొడవ వేసుకుని వెనక్కి వెళ్ళిపోతుంటే సాయి తెలుసా లైవ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి దివ్య సారీ ఐషా మరి వాళ్ళు చేస్తున్నా కూడా తిని రేషన్ మేనేజర్గా తిని రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా, తిని చూసుకోవాలిగా అనగానే మళ్ళీ వెంటనే జుమ్మని వెళ్తా, పాయింట్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మళ్ళీ జుమ్మని వెళ్తుంది. వెళ్ళి అది నా రెస్పాన్సిబిలిటీ కాదంటే, నాది నువ్వు చూస్తున్నప్పుడు అందరివి నువ్వే చూడాలి, అంటే నేను కాల్చినప్పుడు నువ్వు చూస్తున్నావు, నువ్వు మానిటర్ చేస్తున్నావు, ఇప్పుడు వాళ్ళు కాల్చినప్పుడు కూడా నువ్వు చూడాలి, నువ్వు వాళ్ళని కూడా మానిటర్ చేయాలి, నువ్వు రేషన్ మేనేజర్ ఫుడ్ మానిటర్ అది అని చెప్పి నువ్వు చెయ్యాలి అది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ నువ్వు కూడా చూడాలి దివ్య ఒకలాగా అరుస్తారు కదా ఆవిడ, అలా అరిచారనమాట. గొంతు పెద్ద చేసుకుని అరిస్తే పాయింట్ కరెక్ట్ కాదని చెప్పి ఈవిడ కూడా కొంచెం పెద్దగా అరిచారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక డిస్రెస్పెక్ట్ఫుల్గా సౌండ్ అవుతుందని సాయి ఏదైతే అన్నాడో అది ఈ వైల్డ్ కార్డ్స్ నుంచి మనకు అవుతుంది. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు, అరుపులే గేమ్లో ఉంది తప్పితే ఇంకోటి గేమ్లో లేదు అని చెప్పి. దాని తర్వాత సుమనన్ వెళ్తాడు, దివ్య వస్తుంది, చపాతీ వస్తుంది, వెళ్తాడు. ఇమ్మాన్యుల్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఆ అమ్మాయికి, అది మన నైట్ అన్సీన్లో ఉందో లేదో నాకు గుర్తు రావట్లేదు, ఏమో మరి. మళ్ళీ వచ్చి సారీ చెప్పిద్ది, నాదే సారీ, నాకు ఇమ్మాన్యుల్ చెప్పాడు, నాకు ఇప్పుడు అర్థమైంది, యాక్చువల్గా ఏంటంటే పార్షియాలిటీ ఉంది అని చెప్పి అలా ఫీల్ అవుతున్నాము, సో అదని చెప్పి. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పాత వ్యక్తులు ఇంట్లో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మనం సరిగ్గా ట్రీట్ చేయట్లేదేమో అన్నట్టు. ఏమైనా మొత్తాన్ని సారీ చెప్పుకున్నారు, కలిసిపోయారు. సో పెద్ద ఇక్కడేమీ అంత లేదు సినిమా. నెక్స్ట్ నాగార్జున గారు న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సుమనన్నని నెక్స్ట్ గౌరవ్ని బాగా అభినందించారనమాట. వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారు అది అని చెప్తే ఐషాని బిగ్ బాస్ తెలుగు బాగుంది, తిరిగి బాగుందని ఇక్కడే బాగుందంట, అప్పటికన్నా కూడా ఇక్కడే బాగుందంట. అక్కడ ఏదో రచ్చ చేయింది, అందుకని అది బాగోలేదేమో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాగుందని మళ్ళీ అనిపించవచ్చు, చెప్పలేము. నెక్స్ట్ ఇంక అందరిని బాగున్నారా అని చెప్పంటే ఇక్కడ నువ్వు బాగున్నా అంటే పవన్ బుజ్జి తమ్ముడు అని చెప్పి రమ్య. సో అదొక ప్రాంక్ వీళ్ళు డిజైన్ చేసుకున్నారు, పులిహోర తందా తిందా అని చెప్పి ఆవిడ ఒక నాటకం రచించారు, దానికి డైరెక్షన్ ఆవిడే అనమాట. ఇది చాలా పెద్దగా పెరిద్దే ఉన్నాడు అనుకున్నారు కానీ తీశారు నాగార్జున, ఎందుకంటే చాలా కొద్దిగా ఇరిటేషన్గా ఉందేమో బాగాలేదేమో అని చెప్పి. బట్ నా బుజ్జి తమ్ముడు అని చెప్పి రమ్య కన్వే చేసింది ఏంటంటే రీతుని ట్రిగ్గర్ చేయడానికే చేసింది అన్ని. వీళ్ళు రీతుని పవన్తో ఆడుకోవడానికి ట్రిగ్గర్ చేశారు, వాళ్ళని కొద్దిగా మెంటల్ స్ట్రెస్లోకి తోశారు దీంతో. సో దానివల్ల వాళ్ళ రిలేషన్ మధ్యలో బీటలు కూడా వచ్చినాయి, గట్టిగానే బీటలు వచ్చినాయి. పవన్ బాగా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు, దాన్ని ఆడియన్స్ బాగా రికగ్నైజ్ చేశారు. ఎంత బాగా రికగ్నైజ్ చేశారంటే అమ్మో 100% వచ్చింది ఆ స్వామి. ఫస్ట్ మాధవి గారిని మేము వచ్చినప్పుడు హౌస్ సరిగ్గా లేదంట, వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు మొత్తం అంతా బాగా సెట్ చేసాం అన్నట్టు చెప్తున్నారు అనమాట. అలా ఏదో చెప్తా ఉన్నారు. సో 5 crores తెచ్చారు, 5 వరల్డ్ కార్డ్స్ పెట్టాలి. ఆల్రెడీ తను ఇంకా క్రోన్ కన్నా ఇంకా రాజు కన్నా ఇంకా ఎక్కువలో ఉన్నాడు కాబట్టి గౌరవ అవసరం లేదని చెప్పారనమాట. సో మాధురి గారికి ఒక గోల్డెన్ పవర్ ఉంది, తనకు ఆ పవర్ డిజర్వ్ చేస్తుందా లేదా అని నాకు అర్థమే కాలేదు. డిజర్వ్ చేయకపోతే ఎదిగిచ్చి పంపించారు, పోయి చెప్పారా 1 week తర్వాత మీకు ఓటింగ్ జరిగిద్ది, డిజర్వ్ చేస్తారు లేదా అన్నది అక్కడ ఓట్స్ ఉంటాయి అవి అని చెప్పి చెప్పలేదు. ఇచ్చారు, తీసుకున్నారు, మళ్ళీ ఇస్తారు అవసరాన్ని బట్టి. ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు అందుకని తీసేసుకున్నారు. సో ఎవరు వాళ్ళ కోసం ఎవరైనా 2 రోజులు మాట్లాడంటే సంజన గారు గుడ్, తన మెచ్యూరిటీ ఉంది, ఎక్కడ వాడాలి తనకు తెలుసు, సో తనకి డిజర్వింగే అన్నట్టు చెప్తారనమాట. సంజన డిజర్వ్స్ అనగానే ఆడియన్స్ ఓటింగ్ దీనికి. మళ్ళీ ఆడియన్స్ అంటే ఎక్కువ మంది లేరు, పైన రోలో 10 మంది, కింద రోలో 10 మంది, ఒక 20 మంది 25 మంది ఉన్నారు అంతే.
సో లేదు సంజన రీజన్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు 60% అంటే మాధురి గారు డిజర్వ్ చేయలేదని. ఇక్కడ అగైన్ చెప్పేదాన్ని బట్టి, చెప్పే పర్సన్ని బట్టి, లేదంటే చెప్పే విషయాన్ని బట్టి అలా ఏం లేదు. అక్కడ ఉన్న నుంచున్న మనిషిని బట్టే. మనిషి మాధురి గారు పాజిటివ్ కనిపిస్తే వాళ్ళు ఏం చెప్పినా పాజిటివ్ గుద్దుతారు, మాధురి గారు నెగిటివ్ కనిపిస్తే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అక్కడ నెగిటివ్గా గుద్దేస్తారు. దాని తర్వాత దివ్య చాలా పెద్ద పవర్ సార్, అది డిజర్వ్ చేయరు. ఆవిడకి అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు దానివల్ల. సో పార్షియాలిటీ చూపించే ప్రమాదం ఉంది. ఇలాంటి పవర్ అసలు అలాంటి వ్యక్తుల చేతిలో ఉండకూడదు. అలాంటి వాళ్ళ చేతిలో ఉండాలి. చాలామంది ఆ పవర్ కోసం చుట్టూ చేరారు, ఇండస్ట్రీకి చాలామందిని అన్నట్టే. సో డజన్ డిజర్వ్ అనగానే తనకి యాక్సెప్ట్ చేస్తూ దివ్యాన్ని సపోర్ట్ చేస్తూ 88% నొక్కారు. భయ్యా ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఇది స్క్రిప్టెడా? ఏదైతే పర్సంటేజ్ చూపిస్తున్నారో ఇది స్క్రిప్టెడ్ అంటారా? వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు మ్యానిపులేట్ చేశారంటే నేను అనుకోవట్లా. ఎందుకంటే కొన్ని ఏదైతే జరిగినాయో వాటి వల్ల నాకు కొన్ని పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక నిమిషం డిస్టర్బెన్స్ వస్తుంది, అబ్బా మర్చిపోయాను అబ్బా ఎక్కడ ఉన్నానంటో, క్షమించాలి. సో 88% దివ్య చెప్పిన దానికి ఆడియన్స్ ఓట్ చేస్తారు. సో నాగార్జున గారు దానికి విచ్ మీన్స్ మాధురి డజన్ డిజర్వ్ పవర్ అంటే, సో పవర్ స్టోన్ తీసేసుకోండి అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్ ఏదైతే ఉందో, ఇన్ఫినిటీ పవర్, అది లాగేసుకుంటారు అనమాట. స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్తారు. నెక్స్ట్ మాధురి గారు ఆడియన్స్ ఏ విధంగా ఓట్ చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆడియన్స్ ఇలా ఓట్ చేశారంటే, మేబీ నన్ను వాళ్ళు 4-5 days నుంచే చూస్తున్నారు, దివ్యాన్ని 3 to 4 weeks నుంచి చూస్తున్నారు కాబట్టి దివ్యాన్ని నమ్ముతున్నారేమో అని. ఆడియన్స్కి మీరు ఎన్ని రోజులు కనిపించినా మీ పర్సనాలిటీనే చూస్తారు తప్పితే 3 weeks ఉన్నారు కాబట్టి అదేమన్నా మనం చుట్టాలు ఏంటంటే నాకు అర్థం కాలేదు. మీరు చుట్టాలు కాబట్టి మీ మాట నమ్ముతారు, మేము పక్కింటి వాళ్ళం కాబట్టి మా మాట నమ్మరు, అలా కాదు కదా. ఆడియన్స్కి మీరు ఎంతో తను అంతే. 3 to 4 weeks చూసినా 3-4 days చూసినా వాళ్ళు చూసిన దాన్ని బట్టి నమ్ముతారు తప్పితే అది డ్యూరేషన్ ఇదిగా ఉండదు. సో అదే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను చూశాను, ఐఎమ్ నాట్ కిడ్, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్తుంటారు అనమాట. నా డెసిషన్ తీసుకోగలను, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏం అవసరం లేదు అని చెప్తారు. 1 weekలో ఏం జరిగిందో ఆడియన్స్ చూశారు కదా, వాళ్ళు దాన్ని బట్టే ఓట్ చేశారు అంతే. సింపుల్ థింగ్. వాళ్ళు అక్కడ ఏం చెప్పారు, సంజన గారు ఏం చెప్పారు, దివ్య గారు ఏం చెప్పారు అన్నదానికన్నా కూడా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, స్క్రిప్ట్ చేశారా లేదా అని కదా అన్నది. ఇది స్క్రిప్ట్ చేశారా లేదంటే లేదనిపిస్తుంది. రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళకి చూసిన పర్సంటేజ్లు కూడా చూసుకుంటున్నప్పుడు అనిపిలా అది స్క్రిప్ట్ అని. మేబీ 1-2 మ్యానిపులేట్ చేసి ఉంటారంటారా. ఇది కొంచెం ప్రమాదంగానే ఉంటుంది కొన్నిసార్లు, చెప్పలేని పరిస్థితులు ఉంటుంది. బట్ నేనైతే ట్రస్ట్ చేస్తాను స్క్రిప్ట్ కాదేమో, వాళ్ళ డెసిషన్ తీసుకున్నారేమో అని. కానీ ఎక్కువ మంది శాంపిల్ అంటే కాదు, తక్కువ శాంపిలే అది. నెక్స్ట్ నాగార్జున గారు ఇక్కడ ఏదైతే కళ్యాణ్ గారిది మాధురి గారిది ఇష్యూ అయిందో దాని గురించి రైస్ చేశారనమాట. బయట మనకి సోషల్ మీడియాలో వచ్చిన టాక్స్ ఏంటంటే, అబ్బో అసలు మాధురి గారిని 4-5 సార్లు చీల్చి చెండాడేశారు, అదేదో పేపర్స్ వచ్చినాయి, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అక్కడేం లేదు, అంతేం లేదనమాట. మామూలుగానే ఉంది తప్పితే 8 చేశారు అవి కూడా వచ్చింది కానీ లేదు, నార్మల్ ఎపిసోడ్. నాకైతే మాత్రం ప్రోమోలో చూపించినంత కూడా అనిపించలేదు. సో మన మాధురి గారితో తప్పు అంటాడు అనమాట. సో అక్కడ వాళ్ళు ఎవరు ఏమనలేదు సార్, నేను చేయను రాను అన్నారు, ఆవిడ మాట్లాడింది కరెక్ట్ కాదన్నట్టు. ఆ వీడియో వేసి ప్లే చేసి చూపించి ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఏది అంటే అదే దివ్యాన్ని అడగాలి కదా మరి అని చెప్పి మాధురి గారు, నన్ను అడగటం ఏంటి సార్, నేను కూడా అరగంట వెయిట్ చేశాను, మరి దివ్యాన్ని కూడా అడగాలి కదా, పార్షియాలిటీ కాబట్టే, పార్షియాలిటీ చూపిస్తున్నాడు కాబట్టి అలా మాట్లాడానంటే రైటే. నేను అది ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు ఆ మాధురి గారిది ఆఫ్ ఆఫ్ ద థింగ్ అక్కడ రాంగ్ ఏం లేదు. దాని తర్వాత ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కుకింగ్ దగ్గరికి వెళ్ళి గొనగటం, ఎలా మాట్లాడతానంటే ఏంటి ఎలా మాట్లాడతావు అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ రాంగ్ అయ్యారు. సో చెప్పే విధానం ఏదైతే ఉందో అది రాంగ్, నాగార్జున గారు చెప్పింది అది. సో నా మాట తీరే అంత సార్, మీ మాట అలా ఉందండి అంటే నా మాట తీరేది, మరి నాతో అలా లేదంటే సార్ మీతో అలా ఉండదు సార్ అంటే అదే కదా, మనిషిని బట్టి మాట ఉండకూడదు, మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. సో అడిగిన దానిలో తప్పు లేదు, మీరు వెయిట్ చేశారు, మాట్లాడే తీరులో ఫ్లేరప్ అయిపోతున్నాయి, ఆ గొడవలు అయిపోతున్నాయి. కళ్యాణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు, సారీ అన్నాడు, ఆ ఉద్దేశం కాదన్నాడు, ఇలాంటివి అన్నెసరీ కదా, సో ఇలాంటివి ఇంకోసారి చూసుకోకుండా అన్నారు. ఎగ్జాంపుల్ 2 కూడా చెప్పారు. అగైన్ రీతుతో అయిన ఇష్యూ ఇక్కడ ఆ నిద్ర దానికోసం అనమాట. రైటే, అది రైటే, బట్ అంత ఫ్లేరప్ అవటం అది అవసరం లేదు కదా అని చెప్పి 200% కరెక్ట్, బట్ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదన్నారన్నమాట. మాధురి గారు అలా కాదు సార్, నేను నేర్చుకుంటాను, నాకు ఇప్పుడు కమెంట్ చేయటమే వచ్చు, ఇలాగా రిక్వెస్ట్లు చేయటం రాదు అలాగే నాకు. మనం కూడా చెప్పుకోం కదా, ఆవిడకి ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళని ఇది తీసురా, అది తీసురా, అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు పనులు చెప్తున్నా, వేరే వాళ్ళు ఏదైనా చెప్తున్నా ఇబ్బందికరంగానే ఉంటుంది వాళ్ళకి. కానీ అదే బిగ్ బాస్, ఇక్కడ అందరూ ఈక్వలే. ఎవ్వరు కిరీటం పెట్టినంత మాత్రాన మహారాజులు కాదు, కిరీటం లేకపోయినంత మాత్రాన వాళ్ళు ఎవరు పనులు కాదు. ఇక్కడ అందరూ ఈక్వల్గా ట్రీట్ చేసే తత్వం రావాలి. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఓకే. ఎనివే అక్కడ నాగార్జున గారు చిన్న కంక్లూజన్ ఇచ్చారనమాట, మీకు మాట తీరే మిమ్మల్ని అందులో ఎక్కిస్తుంది, సో ఆ మార్క్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడ కావాలంటే అలా పైన చూసుకోవచ్చు అన్న విధంగా చెప్తారు. మాధురి గారు ఈ ఫీడ్బ్యాక్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి, ఉపయోగపడుతుంది కూడా ఆవిడకి.
బయట పాలిటిక్స్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే బయటికి వెళ్ళిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్తే అక్కడ కూడా యూజ్ అవుతుంది. మాట తీరు అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ముందు తెలియాలి యాక్చువల్గా అయితే పొలిటికల్గా కరెక్ట్గా ఉండటం. సో అది యూజ్ అవుతుంది. అది మార్చుకుంటే ఈ గేమ్లో కొనసాగుతారు. బయట గురించి మనకి ఎందుకురా బాబ్జే, గేమ్ లోపల అయితే కొనసాగుతారు. ఆ మాట తీరు అలాగే ఉంటే పద్దాక గొడవలు అవుతూ ఉంటాయి. ఏమనిపిస్తుంది అంటే చూసే ఆడియన్స్కి చిరాగ్గా ఉంటుంది. గొడవలు చిరాగ్గా కాదు, కావాలని పెట్టుకుని గొడవలు చూస్తే చిరాకు. ఇష్యూల మధ్యలో గొడవలు వస్తే ఓకే, ప్రతిదానికి గొడవలు ఉంటేనే చిరాగ్గా ఉంటుంది. ఫీడ్బ్యాక్ అయితే కరెక్ట్గా వెళ్ళారు. నెక్స్ట్ నిఖిల్కి ఆ పవర్ తీసేయాలంటే తీసేయమని అన్నట్టు వీళ్ళిద్దరు చెప్పుకొచ్చారు. కళ్యాణ్ కొంచెం గట్టిగానే చెప్పాడు దీన్ని. 5 బాల్స్ వచ్చి 5 పట్టుకున్నప్పుడు తీసుకోవాలి సత్తా ఉంది కదా, సో గేమ్ డిసైడ్ చేయాలి కదా, అలాంటప్పుడు ఇలా ఎందుకు కెప్టెన్గా ఆడితే షైన్ అవుతాడు, టాస్క్ అన్నీ ఆడి కెప్టెన్ అయితే బాగుంటుంది అని చెప్పి డైరెక్ట్గా కెప్టెన్ని ఛాలెంజ్ చేయడం కూడా కరెక్ట్ కాదంటే ఇమాన్యుల్ చెప్తాడు. దీని ఒకలా చెప్తాడు, ఇమాన్యుల్ ఒకటి చెప్తాడు. ఇమాన్యుల్ చెప్పింది ఇంకొంచెం కన్విన్సింగ్గా ఉంటుంది. కెప్టెన్సీ కంటెండర్ కనీసం నాకు అనిపించింది, కంటెండర్ అయ్యి అలాంటిది పెట్టుకొని కంటెండర్స్ మధ్యలో దూరం చేసినా ఓకే, కానీ కెప్టెన్ అయిపోయిన తర్వాత కెప్టెన్ని ఛాలెంజ్ చేయటం ఏంటి అని చెప్పి. ఇక్కడ నిఖిల్ పర్సన్ నెగిటివా పాజిటివ్ అంటే, నిఖిల్ పర్సన్గా పాజిటివ్గా ఉన్న ఆడియన్స్ ఇదే ఈ ఓటింగ్లు చూస్తామంటే అప్పుడు అనిపిస్తుంది కదా స్క్రిప్టెడ్ కాదని. నాకు ఇక్కడ అనిపించట్లేదు స్క్రిప్ట్ కాదని, ఇలాంటి చోట్ల అనిపించట్లేదు ఉంటుంది. కళ్యాణ్ ఇమాన్యుల్ చెప్పిన పాయింట్స్కి అక్కడ ఉన్న ఆడియన్స్ అగ్రీ చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఇలా డైరెక్ట్గా అంటే ఒక కెప్టెన్ అయిపోయిన తర్వాత రీప్లేస్మెంట్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు కష్టపడి వచ్చిన తర్వాత రీప్లేస్మెంట్ చేస్తారంటే కరెక్ట్ కాదు కదా. సో అందుకోసం అని చెప్పి ఈయన పవర్ కూడా తీసేసుకున్నారు అనమాట. 87% ఇమాన్యుల్ చెప్పిన దానికి వచ్చింది. నెక్స్ట్ నిఖిల్ అంటే నామినేషన్ టాస్క్లో నేను ఈజీగా వదలలేదు సార్, వాళ్ళు ఆడారు, 5 జనాలు నా మీద పడినా కూడా నా గేమ్ నేను ఆడుకున్నానని చెప్పి. యాక్చువల్గా అక్కడ ఏమైందంటే ఆడాడు కానీ ఇదే చెప్పాడు, వాళ్ళు బాల్ ఇచ్చామంటే ఇవ్వను, ఆడదాము కొంచెం అటు ఇటుగా ఎంటర్టైన్మెంట్గా చేసుకుని ఇచ్చుకుందాం, పాస్ అని చేసుకుందాం అని. చివరికి ఇచ్చేసాడు. తీసుకోగలడు అంటే 5 సార్లు కళ్యాణ్ అంటే తీసుకోగలడు, కానీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండాలని చెప్పి వదిలేశాడు. నాగార్జున 200% నువ్వు బాగా ఆడావు, బట్ ఓజీ ఫ్లేవర్ ఉంది కాబట్టి క్రౌన్ తీసేసుకోండి, 5 తీసేసుకోండి, ఎందుకు గెలవలేదు కెప్టెన్సీ టాస్క్ అని అడిగారు. సో ఆయన ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశానో వెయిట్ షర్ట్ నుంచి రాలేదు సార్, ఐషా నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఏదేమో అనుకుని, బట్ నాకేశారు, అక్కడ దెబ్బ పడింది అని చెప్పి. సో తనుజ కూడా మేబీ అలాగే ఎక్స్పెక్ట్ చేసి ఐషీ టాస్క్ ఏమో అనుకున్నట్టు అటు వేసేబట్టి గేమ్ మారిపోయి ఉంటుంది. నెక్స్ట్ నాగార్జున నిఖిల్ నువ్వు ఫెయిర్గా ఆడావు, గౌరవం సెలెక్ట్ చేసుకుని ఉన్నారు, అదొక పాజిటివ్ పాయింట్ ఉంది నిఖిల్కి, దానికి బాగానే పోయినట్టు. నెక్స్ట్ ఎవరంటే సుమన్ శెట్టి అన్న రమ్య, మా ఫుడ్ దేవత రమ్య అని అంటారు. సో రమ్యాని అందరూ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే రమ్యాని తీస్తారనుకోండి ఆ ఫుడ్ రాకపోతే అటు సుమనన్నకు రాదు మేజర్గా. సో ఆబ్వియస్గా ఇక్కడ సపోర్టే చేస్తారు, ఎందుకంటే ఇంకొక వ్యక్తి ఉన్నది సుమనన్న కాబట్టి. అదే వీళ్ళ దాంట్లో నుండి తీసేవాళ్ళు, మా నోరు ఊరుతున్నాను, మా చేతులు దొరదపడుతున్నాయి అని. పైగా వీళ్ళు కూడా ఎంతో కొంత తింటున్నారు, బిగ్ బాస్ ఏమనటం లేదు, నాగార్జున గారు ఏమనలేదు. సో ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే, ఇది కొంచెం ఎక్కువ అయిపోద్ది, వాళ్ళ ఫుడ్ ఇంకా ఎక్కువ తింటారు, వీళ్ళు తక్కువ తింటారు. బిగ్ బాస్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు అనిపించింది. సో రాము చెప్తాడు అనమాట, నేను చెప్తాను చేస్తాడు, చేసి ఆవిడకున్న పవర్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఫుడ్ అని తెలుసు, ఎగ్జాక్ట్గా దాని పేరు ఏంటి అని ఆ పేరు మర్చిపోయినట్టున్నాడు అనమాట. ఆ ఫుడ్ పవర్ ఏదో ఉంటుంది కదా, దాని పేరు ఏదో మర్చిపోయినట్టున్నాడు, ఏం పవర్ ఏంటి అని చెప్పి. సో ఆవిడ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ బాగున్నారు సార్, ఆ రీజన్స్ బాగున్నాయి అని చెప్పి సుమన్ కోసం బాగా మాట్లాడుతున్నాడు రాములో బాగా మాట్లాడి మంచిగా పెరిగింది. సో నాకు 81% ఆడియన్స్ ఎస్ చేశారు. ఎవరైనా డోంట్ డిజర్వ్ అని నమ్మాలంటే ఎవరు లేరు, ఎందుకంటే అటు సైడ్ ఉన్న సుమన్ కాబట్టి వీడికి డ్యామేజ్ జరిగితే వాళ్ళకి డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నారు. రమ్య అనేది ఎక్స్ప్రెషన్ పెట్టింది, తీసుకుందాం, ఏం చేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత మేజర్ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ రమ్య అని చెప్పి రమ్యాని కళ్యాణి కన్ఫెషన్కి పిలిచారు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది, అమ్మాయిలు పిచ్చాడు, చాలా ఇరిటేటింగ్గా ఉంది, చేతులేసి అమ్మాయిని అంత ఇరిటేటింగ్ చేస్తున్నాడు అది అని చెప్పి లాగిపెట్టి కొట్టాలనిపించింది. అది నా మీద కనుక వస్తే కనుక లాగిపెట్టి కొడతా అన్నట్టు ఆవిడ ఏదైతే చెప్పారో వీడియోలో, ఆ వీడియో వేశారు. ఇక్కడ నేను నాకు సార్ నుంచి చాలా ఫైర్ ఎక్స్పెక్ట్ చేశాను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అసలు ఎవరు నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, ఏం చేస్తావు, డామ్ డిస్క్ అని చెప్పి అనుకున్నా కానీ అలా ఏం లేదు. సో ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్న విషయాన్ని చెప్పారు అన్నమాట నాగార్జున గారు. సో మనం మాట్లాడుకున్నది ఆడియన్స్గా మనకు 100 అనిపించవచ్చు, మనం కామెంట్ చేయొచ్చు, కానీ హౌస్లోకి వెళ్ళి తోటి కంటెస్టెంట్గా ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే కార్నర్ కూర్చొని వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే ఈ స్టేట్మెంట్స్ లాగా వెళ్తాయి తప్పితే క్వశ్చన్స్ లాగా ఉండవు, క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండదు. మనకి ఏదైనా అడగాలంటే ఆ పర్సన్ని పిలిచి సెన్సిటివ్ మ్యాటర్ కదా, అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సెన్సిబుల్గా మాట్లాడాలి. వీళ్ళు అలా చేయలే, ఇది దగ్గర 2-3 చోట్లకి వచ్చి ప్లాన్గా కావాలని వేసినట్టున్నారు ఆ డైలాగులన్నీ అనిపించింది నాకు. రమ్య డైరెక్ట్ చెప్పండి, నేను అబ్జర్వ్ చేశాను, తనుజాని నువ్వు ఇలా చేతులు వేయటం అదంతా ఆవిడ వద్దన్నా సరే వేస్తున్నావు, బయట చూశాను నేను, అలాగే ఇంట్లో కూడా చూశారంట, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా కనిపించిందంట, చెప్పినా కూడా అలా వేస్తా నాకు నచ్చలేదంటే కళ్యాణ్ ఒడియమ్మ ఎంత ఉందా అంటే ఉంది బాబాయ్, నీకు అర్థం కావట్లేదు, అమ్మాయి డైరెక్ట్గా 2-3 సార్లు చెప్పినప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదు, నా ఫేస్ కాదు గేమ్ మీద ఫోకస్ పెట్టాను నీకు అర్థం కావట్లా. కనీసం ఇప్పుడైనా కళ్యాణ్ నాగార్జున గారు ఇంతకుముందు ఇండైరెక్ట్గా చెప్పారు, కళ్యాణ్కి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పారు. ఇది రిపీట్ అయితే మాత్రం కళ్యాణ్ గేమ్కి చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. రిపీట్ అవ్వకుండా ఉంటే
కళ్యాణ్ చాలా అంటే చాలా ముందుకెళ్తాడు. డిపెండ్స్, చూడాలి. ఇది లాస్ట్ వీక్ గురించే కాదు, 5 వారాల గురించి గమనించి చెప్పిందని చెప్పారు. నెక్స్ట్ నాగార్జున గారు, నేను అడుగుతుంది నువ్వు స్ట్రైట్గా తనకే చెప్పమని చెప్పంటే, మేము 2-3 సార్లు మాట్లాడుకుంటాం సార్, నేను పర్సనల్గా చెప్తాను, చెప్పిన తర్వాత మాట అనకపోతే నామినేషన్ చేస్తాను, అది ఇది అంటే నాగార్జున గారు అబ్జర్వేషన్ చెప్పు, చెప్పే పద్ధతిలో అంటే అబ్జర్వేషన్ చెప్పడంలో సమస్య లేదు, చెప్పే పద్ధతిలో సమస్య ఉంది. అదేంటంటే అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి నువ్వు అతను అన్నావు, నువ్వేనా జీవితాంతం చూసావా, చూడలేదు కదా అని. ఇదేదో నార్మల్ కాన్వర్సేషన్. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నాను సింపుల్గా, అలా ఏదో నార్మల్గా ఎందుకమ్మా అలా అన్నా, అలా అనకూడదు కదమ్మా అని అన్నారు. బట్ అలా ట్రీట్ చేసే ఇష్యూనా నాకు అనిపించలే, కొంచెం గట్టిగా అడిగే ఇష్యూలాగా అనిపించింది. అలా ఎలా అంటావు అని చెప్పి. నీతో ఏమైనా చేశాడా, నిన్నేమైనా చూసాడా వేరేలాగా, నీతో ఏమైనా టచ్ చేశాడా, మరి ఎలా అన్నావు, బయట నుంచి చూసి వచ్చావు, అది రైటా రాంగా అన్నది మాట్లాడి చెప్పుకోవచ్చు కదా. పోనీ అట్లీస్ట్ తనుజ అయితేనే మాట్లాడావు, నాకు ఇలా అనిపించింది, నీకు ఎలా అనిపించింది అని చెప్పి. నేనుంటే కనుక ఒక ఇష్యూని అడ్రస్ చేయాలని నేను ఫస్ట్ తనుజని పక్క తీసుకెళ్ళి అడిగేవాడిని, మేడం ఇలా అనిపిస్తుంది బయట, ఇలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ఇలా చెప్తా ఉన్నారు కదా, మీకేమనిపించింది అని చెప్పి సింగిల్గా మాట్లాడి దాని తర్వాత ఉంది అంటే మీ ఇద్దరు సాల్వ్ చేసుకోండి, అది బాగాలేదని. లేదంటే కళ్యాణ్ పిలిచి చెప్పండి, బాబు ఒక అబ్బాయి కాబట్టి అంటే రమ్య అమ్మాయి అయితే తనుజని అడిగేవాడిని అంటున్నా, నేను కాదు. నేనైతే డైరెక్ట్గా నేను వెళ్తుంటే కనుక కళ్యాణ్కి పిలిచి చెప్పుకోండి, అరే బాబు ఇలా కనిపిస్తుంది చూసుకోరా సాంగ్ అని. ఇంటెన్షన్ ఓకే, వర్డ్స్ కరెక్ట్ కాదని చెప్పారు. నెక్స్ట్ పోల్ పెడతారు నాగార్జున గారు, 47% పాజిటివ్, 53% నెగిటివ్. అంటే కళ్యాణ్ అలా కనిపిస్తుంది, కళ్యాణ్ అలా కనిపిస్తున్నాడు అనగానే, కళ్యాణ్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి కరెక్ట్ చేసుకో యువర్ సెల్ఫ్, నీకు తెలియదు ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుంది, చూడు ఎలా కనిపిస్తుంది బయటికి అని చెప్తే ఆశ్చర్యపోతాడు, షాక్కి గురవుతాడు. కళ్యాణ్ ఆడియన్స్కి ఎటువంటి ఉద్దేశం లేదు సార్, ఓకే సార్ ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ అని చెప్పి ఆడియన్స్ చెప్పుకుంటాడు అనమాట, నాకే ఉద్దేశం లేదు బట్ ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ అని చెప్పి ఆ చేతిని కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం చేయవసరం లేదు. దాని తర్వాత రీతు అండ్ పవన్, అమ్మో వీళ్ళది పెద్దదే నడిచింది. రీతు చాలా క్లియర్గా ఉంది, పవన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. పవన్ కన్ఫ్యూజన్కి కారణం వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ ఉండటం, రీతు క్లారిటీకి కారణం రీతుకి ఎవరు ఇన్పుట్స్ ఇవ్వకుండా ఉండటం. సింపుల్ థింగ్, అంతమించి అక్కడేమీ లేదు. పవన్కి చెప్పేవాళ్ళు ఉండటం వల్ల పవన్ ఏంటంటే ఇంకా తెలుసుకోవాలని, ఇంకా అడగాలని, ఇంకా బయట విషయాలు రాబట్టాలని, ఇంకా మాట్లాడాలని వీళ్ళు చేస్తున్నాడు. రీతుకి చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల బొంగులే, నాకెందుకు, నా క్లారిటీ నాకు ఉంది, నాకు ఫస్ట్ ప్రయారిటీ నేను, సెకండ్ ప్రయారిటీ పవన్, అంతే నా కంఫర్ట్ జోన్ పవన్, నాకు అంతే అని. కానీ పవన్ అక్కడ మాట్లాడి ఇక్కడ ఇచ్చేసి, అక్కడ మాట్లాడి ఇక్కడ ఇచ్చేసుకొని దాన్ని సాగదీసుకున్నాడు. ఆడియన్స్ చెప్పింది కూడా అదే. 1కి 2 సార్లు ఆ వీడియోలు వేసి నువ్వు లవ్ ఆడుతున్నావు, నువ్వు అలా ఉన్నావు అంటే ఆ అమ్మాయి కోసం, రీతు కోసం అడుగుతున్నాడు. రీతి ఏంటి జెన్యున్గా లేదా, రీతి నాకు కనుక మాట్లాడింది అయ్యని, మాట్లాడిద్దే నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఇప్పుడు అమ్మాయి చెప్తే నమ్మేస్తా, ఒకవేళ అమ్మాయి ఉంది నీ గురించి వెనక మాట్లాడింది, తప్పు మాట్లాడింది నమ్ముతావా? నీ రిలేషన్ మీద నీకు నమ్మకం ఉంటుందా, వైల్డ్ కార్డ్ మీద నమ్మకం ఉంటుందా? నీ గేమ్ పాడు చేయడానికి వస్తున్నారేమో. బట్ ఇక్కడ ఏంటంటే రమ్య తన ఫ్రెండ్ అంట, తనకు తెలిసిన అమ్మాయి అంట, సో పాడు చేయదు అన్న నమ్మకం ఉండుంటుంది, అందుకని తెలుసుకొని ట్రై చేస్తున్నాడు. నిజంగా అలా ఉండింటే అమ్మాయి చెప్పేసేది ఫస్టే, అదేనా పవన్కి అర్థం అవ్వాలి. సో ఎనీవే ఆ బాండింగ్ అన్నది ఆ బయట బాగోట్లేదు అన్న విషయాన్ని రమ్య వేరే విధంగా చెప్పడానికి ట్రై చేసింది. నువ్వు ఇరికిపోతున్నావు అందులో అని చెప్పి. ఇంతకుముందు శ్రీజ చెప్పడానికి ట్రై చేసింది, సేమ్ అదే చెప్పడానికి ట్రై చేసింది. బట్ పవన్కి క్లారిటీ లేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికీ లేదు క్లారిటీ, ఈ వారం కూడా అలాగే ఉంటాడు చూడండి. సో రీతు క్లారిటీ ఉంది, పవన్ క్లారిటీ లేదు, అదే అక్కడ చెప్పారు ఆడియన్స్ కూడా, అంతే సింపుల్ చెప్పాలంటే. నెక్స్ట్ రీతు వెళ్ళిపోతా కిలుక్కుంటుంది పవన్ పంపేసి, నా గేమ్లో నా ప్రయారిటీ నేనే సార్, ఫైర్ స్టోమ్ వాళ్ళు వచ్చినా కూడా నా గేమ్ నేను స్ట్రాంగ్గానే ఆడుతున్నానని చెప్తాను అనమాట. వైల్డ్ కార్డ్స్ చెప్తా నాగార్జున, వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు నీ వీక్నెస్ మీద కొడతారు. అంటే నీ స్ట్రాంగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి నన్ను కెప్టెన్సీలో ఆడలేదు, సెలెక్ట్ చేయట్లేదు అంటే వాళ్ళ వీక్నెస్ మీద కొడతారు. వాళ్ళ గేమ్ ప్లాన్ అది. ఇప్పుడు పవన్ని తిని బ్రేక్ చేయడం వాళ్ళ గేమ్ ప్లాన్. ఇది వీళ్ళిద్దరికి అర్థం అవ్వాలి. ఆ బాబు ఏంటో అలాగే ఉంటాడు, అది నిద్రమోహన్ అన్నది, నిద్రమోహం బుర్రలేదు ఏదో అంటది కరెక్ట్గానే ఉంది. ఆ లూప్లో తిరుగుతా చట్టంలో తిరుగుతూనే ఉన్నాడు. దాన్ని బ్రేక్ చేసుకొని ఒకటి చెప్పాలి, చెప్తాడు ఒకటి, మాధురి గారు నాకు ఇలా పవర్ ఇస్తా అన్నారు, సేవ్ చేస్తా అన్నారు, ఈ వారం మాట్లాడుకుని అంటే మాట్లాడి నేను చెప్పానని చెప్తాడు. కానీ ఎక్కడ కన్ఫ్యూజ్డ్గా ఉండి పద్దాక వెళ్ళి మాట్లాడి అది వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రెషర్ పెట్టడం, దాని గురించి ఆలోచించడం అన్నీ చేస్తూ ఉన్నాడు. లెట్ ఇట్ బీ, బిలీవ్ ఇన్, ఒకటి నమ్ము, ఓకే ఇది బ్యాడ్గా వెళ్తుందా నమ్ము, చెప్పు తనకి దూరంగా ఉందామని చెప్పి. లేదు నాకు కంఫర్ట్ జోన్ ఉంది, నీకు ఏం చేస్తాను నాకు కరెక్ట్ అన్నప్పుడు దీన్ని నువ్వు నమ్మాలి, నీ ఆడియన్స్ నువ్వు కన్విన్స్ చేయాలి అంతే. సో తన దగ్గర నుంచి క్లారిటీ తీసుకో, నీదైతే క్లారిటీగానే ఉంది. సో రీతి విషయం నీ విషయం ఆడియన్స్ అడుగుతాం, జెన్యున్గా ఉందని చెప్పి నమ్ముతున్నారంటే ఆడియన్స్ ఇదే మరి వెళ్తా క్లిక్కుని వెళ్ళటం అంటే, కాన్ఫిడెన్స్ దెబ్బ తీసుకోవడం అంటే. సో 50% ఆడియన్స్ లేదు జెన్యున్గా లేదు రీతి కూడా అని చెప్పన్నారు. ఇది బయట ప్రభావం ఉంది. రీతు గేమ్లో పవన్తో జెన్యున్గానే ఉందని నమ్ముతున్నా ఆ ట్రస్ట్లో. ఒకవేళ తన కాకుండా నెక్స్ట్ ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే తన పవన్కే సపోర్ట్ చేస్తుంది, అక్కడి నుంచి వెళ్ళదు. ఫ్రెండ్షిప్లో కూడా ఎక్కడో వెనక్కి వెళ్ళి పవన్ కోసం నెగిటివ్గా మాట్లాడింది కానీ అది కానీ ఇది కానీ లేదు. ఈవెన్ తనుజ గారు స్టార్టింగ్లో తనకి చెప్తారు,
చూసుకో వాడు నీతో గేమ్ ఆడుతున్నట్టున్నాడు అన్నట్టు చెప్తా ఉంటే ఆవిడ విన్నట్టుగానే ఇంకా కంటిన్యూ చేసిద్ది బాండ్ని. అది స్వార్థం కోసం చేసినా ఇంత మట్టుకు ఆవిడకి అలాంటి కన్ఫ్యూజన్ కనిపించలేదు, పవన్కి కనిపించినట్టు. అది ట్రస్టబుల్ ఫ్యాక్టర్ అంతే. నెక్స్ట్ సాయి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో దానికి అర్హత ఉందా లేదా అని చెప్పి పవన్ ఇక్కడ లేచి డెఫినెట్లీ డిజర్వింగ్ సార్, ఎందుకంటే ఒకవేళ తన నామినేషన్ లేకపోతే నన్ను కూడా చేయొచ్చు, నామినేషన్ నుంచి నన్ను కూడా సేవ్ చేయొచ్చు కాబట్టి డిజర్వింగే అని చెప్పి. అన్డిజర్వింగ్ ఉంటే లేచి గట్టిగా మాట్లాడు కానీ డిజర్వింగ్ దానికి ఎందుకు అనిపించింది నాకు అంటే సంజయ్ గారు ఫస్ట్ మాట్లాడారు కదా, మాట్లాడుతూ ఉన్నారు గేమ్ దగ్గర కొంచెం బాగా ఆడతాడు, విన్ అవుతాడు అది అని చెప్తుంటే నాట్ డిజర్వింగ్ ఎవరో చెప్పండి, ఎవరైనా ఉంటే చెప్పండి అంటే బర్నీ గారు డిజర్వ్ చేయరని చెప్తారు. బర్నీ గారు ఏందో తిప్పి చెప్తూ ఉంటారు. అంటే ఒకసారి ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు అనుకోండి, నామినేషన్ రాడు, మళ్ళీ అది ఉంటే నామినేషన్ రాడు, 2-3 వారాలు నామినేషన్లోకి రాడు కదా అన్నట్టు అంటారు. సార్ ఆ పవర్ అంటే మీకు నామినేషన్ చేయడానికి మాకు ఇబ్బంది, అలా ఎలా ఇస్తారు పవరు? సో అదే వీక్వల్కి ఇవ్వాలంటే మరి వీక్వల్కి ఇమ్యూనిటీ కావాలి అని అంటే ఇంతకుముందు మనం ఇమ్యూనిటీ ఇచ్చాము సుమన్ శెట్టి అన్నకి, లేదంటే తనుజాకి వీక్ అని చెప్పి ఇచ్చారా? అయ్యి ఉండొచ్చు. నాకు బర్నీ అన్న ఆర్గ్యుమెంట్ కూడా పెద్ద ఏం లేదు, పెద్ద పవర్ఫుల్గా అనిపించలేదు, నాగార్జున గారి ముందు తేలిపోయారు అనిపించింది. దాని తర్వాత దివ్య మధ్యలో చేయొచ్చింది అంటే నేను మాట్లాడుతున్నప్పుడు దివ్యాని అడిగితే ఇమ్యూనిటీ అనేది నెక్స్ట్ నామినేషన్ వరకు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండదు సార్, టాస్ సైడ్ గెలుచుకోవాలి కానీ వచ్చిన వెంటనే చేతిలో పెట్టడం ఎలా సార్, ఇది కరెక్ట్ కాదు సార్ అనగానే అమ్మ మీరు కూడా వచ్చిన వెంటనే మీకు కంటెంటర్ అని చేశారు కానీ ఇది కొంచెం పెద్ద పవరే అంటే బిగ్ బాస్ తప్పు అంటావు నువ్వు అంటే కాదు సార్ నో సార్ బిగ్ బాస్ అనట్లేదు సార్, ఈ డజంట్ డిజర్వ్ పవర్ అంటున్నాను, ఎందుకంటే అంటే నాగార్జున గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తే కానీ ఎఫర్ట్స్ వాళ్ళు చూసుకోవాలి కదా సార్, ఆలోచిస్తారు కదా సార్ గేమ్లో అంటే ఎవరు ఉండాలి ఎవరొద్దు, తను పెట్టుకుంటాడు కదా సార్ ముందు గేమ్లో, సో తనే సేవ్ చేసుకుంటాడు కానీ వేరే వాళ్ళ కోసం ఎవడేస్తారు సార్ అని చెప్పి ఆ విధంగా వాడు అడుగుతారు. నెక్స్ట్ నీకు పవర్ ఇచ్చారు, నువ్వేం చేసావు, వన్లో బర్నీ గారిని పెట్టుకున్నావు, దాని ప్రకారం నువ్వు గేమ్ ఆడుతున్నావు కదా అంటే ఆయన అండ్ ఈ పాయింట్ నాగార్జున వాడు మనసులో అంటే ఇక్కడ హౌస్లో డిస్కస్ చేసుకున్న పాయింట్ ఇండైరెక్ట్గా కొట్టేట్టు అనిపించింది. అంటే నువ్వు కూడా గేమ్లోనే బర్నీ గారితో రిలేషన్ పెట్టుకున్నావు అంటే ఆ బాండ్ పెట్టుకున్నావు అన్నట్టు నాకు అనిపించింది. మరి మీకు ఎంతవరకు అనిపించింది కానీ నెంబర్తో అంతా ఉన్నావు కదా అని చెప్పి ఆడియన్స్ ఓటేస్తే వీళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని అంటే 87% డౌన్ అన్నారు. సో వీళ్ళ ఆర్గ్యుమెంట్లో పసలేదు అని చెప్పి తీస్తారు. నామినేషన్ వీరికిన్న ఇమ్యూనిటీ పవర్ని సేవ్ చేయాలి తీసేయాలి అంటే కష్టమే దీని మీద ఆర్గ్యుమెంట్ చేయడం కూడా, దాన్ని సపోర్ట్ చేయడం చెప్తే దాన్ని చేయలేం. ఎందుకంటే సాయి ఎక్కడ కూడా నెగిటివ్గా ఎవరితోనూ ఇచ్చేసుకోలేడు. ఒకవేళ గొడవలు అయిపోయినాయి కాబట్టి మీరు నామినేషన్ చేయాలంటే ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ వల్ల మేము చేయలేం సార్, ఇలాంటి వ్యక్తి అరుగుడు కాదు, ఇంట్లో ఉండడానికి అరుగుడు కాదు, కానీ ఇలాంటి పవర్ ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పగలం. కానీ వీళ్ళకి అక్కడ అది కరిపిలా నెగిటివ్గా, సో ఇంకేం చేయలేని పరిస్థితి ఉంది, ఇంకివ్వటమే. నెక్స్ట్ ఐషా అంటే కమ్ సార్ వస్తున్నాను సార్ అని చెప్పి ఆవిడ సంజన చేయెత్తిద్ది సపోర్ట్ చేయడానికి. మాట్లాడింది ఎవరు అంటే తనుజ. నాగార్జున గారు తనుజ నీకు ఛాన్స్ రాలేదు కదా అంటే తనుజ రీతికి కూడా రాలేదు సార్, ఎందుకమ్మా మాట్లాడటానికి భయమా నాకు అర్థం కాల. సో తనుజ షీ డిజర్వ్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అమ్మో అనుకున్నాను నేను. నాకేమనిపించిందంటే తనుజ గారు అంటే ఏమైనా మళ్ళీ తింత ఎందుకు సున్నం పెట్టుకోవడం కొంచెం స్ట్రాంగ్గా ఉందేమో, నాకు తనుజ గారు అలాగే అనిపిస్తున్నారు. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో ఎందుకు సున్నం పెట్టుకోవాలి, వాళ్ళతో కలిసిపోయామనుకో అనుమానాలు పెట్టుకోరు, మనం కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తున్నారేమో అనిపించింది. ఎగ్జాంపుల్ మాధురి గారితో ఉండటం, ఇంకో ఎగ్జాంపుల్ ఈవిడితో ఉండటం, అదే ఈవిడ కోసం ఇప్పుడు సపోర్ట్ చేయటం, నాకు అదే అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఆవిడ ఎలాగో నామినేషన్ పాయింట్ పెడుతుంది అంటే టార్గెట్ మనమే అని తెలిసినప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటుంది, కీప్ ఆన్ నామినేషన్ చేస్తుందా అంటే ఇప్పుడు మనం కనుక సపోర్ట్ చేస్తే తిరిగి చేస్తూ ఉంటే ఆవిడకి ఏమైనా అయిద్దేమో అని అలాగే అంత గేమ్ ప్లాన్ ఆలోచించింది అంటారా? ఐ డోంట్ థింక్ సో. సపోర్ట్ చేసేస్తే మనల్ని ఏం చేయలే అని సింపుల్ గేమ్ ప్లాన్ అంతే, కలిసిపోదాం మనతో ఆపోజిట్ ఉన్న వాళ్ళతో కలిసిపోదాం కలిపేసుకుందాం అన్నట్టే అని అనుకుంటున్నాను నేను. సో డిజాస్ ఏం అంటే స్ట్రైట్గా మాట్లాడింది, లోపల ఒకటి బయట ఒకటి లేదు, టార్గెట్తో వచ్చిందంటే మరి నిన్నే టార్గెట్ చేస్తుంది కదంటే అవును సార్ టార్గెట్ చేస్తుంది ఏంటి, నా తప్పులు నాకు చెప్తుంది కాబట్టి నేను దాని నుంచి సరి చేసుకుంటానని. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, అదేంటంటే వీళ్ళందరూ రావటం వల్ల వీళ్ళ పొజిషన్స్ ఏంటి బయట అన్నది వీళ్ళు కొంచెం క్లూస్ వచ్చేసినాయి. తనుజ గారికి కూడా తెలుసు కొంచెం మంచిగానే ఉందని, మాదిరి డైరెక్ట్ చెప్పారు నువ్వు టాప్ 3లో ఉంటావు అన్న విధంగా చెప్పారు, నువ్వు ఉంటావు 3 దాకా ఉంటావు అని చెప్పారు. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయింది, నువ్వు నామినేషన్ చేసుకున్నా నేను ఉంటాను కాబట్టి ఇంతమందిలో ఉంటాను కాబట్టి అని కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయింది. అలాంటప్పుడు ఆ దగ్గర నామినేషన్ పవర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, చేస్తే ఇన్ఫ్యాక్ట్ మనం బయట నుంచి చూసినప్పుడు ఆవిడ దగ్గర ఆ పవర్ ఏంటి తనుజని టార్గెట్ చేస్తేనే తనుజ ఫ్యాన్స్ హ్యాపీ చెప్పాలంటే, తనుజ కనిపిస్తుంది, తనుజ వినిపిస్తుంది, తనుజ కొట్లాడుతుంది అని. సో ఉండొచ్చు ఏం కాదన్నారు. నెక్స్ట్ రీతు, నాకేం ప్రాబ్లం లేదు సార్, షీ డిజర్వ్ సార్, నాకు ఎవ్రీథింగ్ ఈజ్ నాకు ఓకే అంటే బాబా పాప మొత్తం నీకు కాదమ్మా అని. దీని తర్వాత ఏం చెప్పింది నాకేం అర్థం కాల, ఉండొద్దంటది ఉండొచ్చు అంటది వద్దంటది కావాలనేది ఏదో చెప్పింది, కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఆడియన్స్ ఓటు 94% రీతు దానికి డౌన్ అని పెట్టారు. సో ఇవ్వచ్చు పవర్ ఇచ్చేయచ్చు అని. తనుజ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కాబట్టి తనుజ దానికి అప్పు పెట్టారు, ఒక 88% అప్పు పెట్టారు. సో ఆ పవర్ ఆవిడ దగ్గర ఉంటుంది. సో పవర్ ఆఫ్ నామినేషన్ అంటే డైరెక్ట్గా నామినేషన్ చేయటం, నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తనకు పవర్ ఉంటుంది ఎవరినొకరు నామినేషన్ చేయటం. నెక్స్ట్ ఆ టిఫిన్ టాస్క్లో ఏమైంది, ఆ బాక్స్లో ఏమైందమ్మా
అని చెప్తే ఫస్ట్ కనిపించలేదు సార్, ఒక చిన్న మార్కు దట్స్ ఇట్ అని చెప్పి ఆ ప్యానిక్లో మిస్ అయ్యాని. ఏమీ లేదు, అక్కడ ప్యానిక్లో మిస్ అయ్యారు అంతే. కనిపించడం కంటి చూపుతో ప్రాబ్లం లేదు, అవన్నీ చిన్నగానే ఉన్నాయి. అది ఊరికి కవరింగ్ రీజన్ లాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అనిపించింది. కంగారు పడింది, తొత్తర ఎక్కువ. అందుకోసమే నాగార్జున గారు అదే చెప్పారు, తొందర ముఖ్యమా కరెక్ట్గా ఆడటం ముఖ్యమా అంటే తొందరగా ఆ తొందర తగ్గించుకో అన్నారు, మనం తొత్తర తగ్గించుకోవాలి అన్నాం. అంతే తేడా. అన్నీ చిన్నగానే ఉన్నాయి అక్కడ, అందరికీ చిన్నగానే ఉన్నాయి అక్కడ. ఐసైట్తో ప్రాబ్లం ఏం లేదు, అది కవరింగ్ ఫ్యాక్టర్ పెట్టుకున్నారు. అది సరిగ్గా చూసుకోలేదు అంతే. చూసుకోవటం వేరు, చూపు లేకపోవటం వేరు. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఆవిడ చూపు లేకపోవటం కాదు, చూసుకోలేదు, అంతే తేడా. నెక్స్ట్ రీతికి నీకు ఉన్న ప్రాబ్లంలో తప్పు ఎవరిది అంటే ఆవిడదే సార్, ఎందుకంటే నేను ఒకటి అడుగుతుంటే మధ్యలో కెప్టెన్ లాక్ వస్తూ ఉంది అని చెప్పి. ఇక్కడ నాగార్జున గారు మాధురి గారికి ఏమో గట్టిగా రెడ్ కార్డులు ఇచ్చి ఇక్కడ ఐషాకి గ్రీన్ కార్డులు ఇచ్చి. ఇప్పుడు ఏమైందంటే ఐషాకి న్యాయం చేశారా అన్యాయం చేశారా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఐషాకి అన్యాయం చేశారు. ఐషా నువ్వు రెచ్చిపో అన్నట్టే ఉంది, అంతేగాని తగ్గమ్మా కొంచెం అన్నట్టు లేదు. నువ్వు కావాలని రీతుని టార్గెట్ చేస్తున్నట్టు నీట్గా కనిపిస్తుంది. ఎందుకని బయట విషయాలు చూసి వీళ్ళు ఫ్రెండ్స్ అయినా కూడా వచ్చి ఆమెను దూరం పెట్టడం ఇవన్నీ చూస్తా. నాగార్జున గారు బయట విషయాలు మాట్లాడరు, కానీ అట్లీస్ట్ ఇలా చెప్పాలి కదా, ఆ టార్గెట్ చాలా విజిబుల్గా ఉంది, నువ్వు కావాలని దూరం పెడుతున్నట్టుంది, దానికోసం కావాలని వాళ్ళతో గొడవ వేసుకున్నట్టుంది, దానికోసం కావాలని పవన్ని ఇచ్చేస్తున్నట్టుందని చెప్పచ్చు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఆవిడ గేమ్ మొత్తాన్ని బయట పెట్టేసినట్టు. అలా చేస్తే ఒక రైవల్రీని పోయినట్టు గేమ్ కొంచెం ఇదిగా ఉంటుంది, వన్ సైడ్ అవుతుందని చెప్పి ఇంకా దాని గురించి మొత్తం చేయకుండా నాకెందుకు ఇలా పాజిటివ్గా వదిలేసారేమో అనిపించింది. దివ్యల మాదిరి గారిని కరెక్ట్ చేయడానికి రీజన్స్ ఉన్నాయి. ఆవిడకి డైరెక్ట్ ఇది లేవు, రైవల్రీస్ డైరెక్ట్ టార్గెట్లు లేవు, ఎక్కడ ఎవరు దొరికితే అక్కడ వాయిస్ చేస్తున్నారు. సో అందుకోసం చెప్పి ఆవిడని కరెక్ట్ చేశారు. ఈవిడ డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇవి టార్గెట్లు ఇవి ఫిక్స్గా ఉన్నారు కాబట్టి ఇంకో రీతు పవన్ ఇటేపు, తనుజ అటేపు, బర్నీ అన్న ఇటేపు, సుమన్ ఇటేపు అని చెప్పి ఇప్పుడు రిలేషన్స్ ఇటు అపోజిట్ ఇటు అని క్లియర్గా ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసి గేమ్ ప్లాన్ స్పాయిల్ చేయకుండా ఈవిడికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వదిలేసారు అనిపించింది. అదర్వైజ్ రీతు ఐషా విషయంలో మెజారిటీగా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఐషాది లేకపోయినా కూడా పాయింట్ రైట్ అయినా, పిండికిన దాంట్లో పాయింట్ రైట్ అయినా, తర్వాత అది వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఆవిడ తప్పైపోతుంది అంతే. ఆ బేషన్ గడిగే దాంట్లో కూడా అంతే ఎక్కువైపోతుంది, విజిబుల్ టార్గెట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ సో అరిస్తే మన మాట వింటారు తప్ప డైరెక్ట్గా మాట్లాడమ్మా, మధ్యలో కెప్టెన్ ఇవన్నీ ఎందుకు. ఇప్పుడు మాధురి గారితో ఇష్యూ అయినప్పుడు నువ్వు మాధురి గారితో డైరెక్ట్గా మాట్లాడావు కదా, అలాగే తింతో కూడా డైరెక్ట్గా మాట్లాడు, మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే అని చెప్పి రీతికి చెప్తారు. సేమ్ అడ్వైజ్ ఐషా కూడా ఇస్తారు. వాయిస్ రేస్తున్నావు, సో అది ఫైర్ అదేదైతే ఉందో నీ వాయిస్ బయటికి వెళ్ళిపోతుందమ్మా, అమీర్పేట వెళ్ళిపోతుందంటే ఇక్కడ స్పీకర్లు బద్దలైపోతున్నాయి సార్, చెవులు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో 2 స్టోన్స్ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాయా లేదా అనేది మీ ఆట తీరుని బట్టి డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి. సో ఎక్కడైనా వాళ్ళకి అవసరం అయితే బిగ్ బస్టింగ్కి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు అంతే. నెక్స్ట్ తనుజని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. సో తనుజ గారికి ఆ వీడియోలో చూపిస్తారు. తనుజ గారు ఒక్కరిని పిలిచి చూపించడం ఏంటన్నది నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు బయట ఎలా ఉందంటే వీళ్ళు బయట నుంచి చూసినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ఎలా చేస్తున్నట్టు కళ్యాణ్ని అని. సో కళ్యాణ్ ఇంకా దూరం పెడతారు. మొన్నేమో ఆ వీడియో వేశారు లాస్ట్ వీక్, ఇప్పుడేమో ఈ వీడియో వేశారు. అసలుకే ఆవిడ వాళ్ళ నాన్న హౌస్లో నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడేమో ఈయనకు దూరంగా ఉంటే ఇంకా ప్రాబ్లం. అలా అని చెప్పి కళ్యాణ్ మరీ దూరం పెడతారంటే పెట్టరు. అలాగే కళ్యాణ్ గురించి మాట్లాడారంటే కళ్యాణ్ తనుజ విషయం మీద మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఈ విషయం మాట్లాడకూడదని చెప్పలేదు. సో నైట్ కూర్చున్న తర్వాత రేపు ఎపిసోడ్ అయిపోగానే నైట్ కూర్చొని దీని గురించి చర్చించుకుంటారు. సో నేను అలా చేయలేదు, మరి అలా పోటర్ అయిందంటే అలా చేయకుండా ఉండని చెప్తారు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే తనుజ గారిలో కళ్యాణ్ ఇక్కడ బ్యాట్ చేసి కావాలంటే ఆవిడ కదా ఛాన్స్ ఉంది ఆ వీడియోలు అన్నీ చూసినప్పుడు, కానీ ఆవిడ అలా చేయలే. ఆవిడ ఏం చేశారంటే చాలా క్లారిటీతో అందరికీ చెప్పాను సార్ వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత, దట్ ఈజ్ యంగ్ ఆయన అరే నాకు మెసేజ్ దట్ ఈజ్ యంగ్ ఆయన వరకు వచ్చేపాటికి ఏంటంటే అంత కంఫర్ట్ ఇవ్వటం లేదు. రావడమే ఆయన తనుజ నచ్చింది క్రష్ అని అనటం వల్ల తను జస్ట్ తన ఒపీనియన్ మాత్రమే చెప్పుకున్నాడు, అంతేగాని ఇంకోటి లేదు. సో అలాంటిది లేదని చెప్పి నేను చెప్పాను. సో తప్పేం లేదు, తన యంగ్, తన ఒపీనియన్ చెప్పాడు, క్రష్ అని చెప్పి అంతే తప్పితే ఇంకేమీ లేదు, అంతకుమించి ఏం లేదు. అది కూడా మాధురి గారు అడిగారంటే ఆవిడ క్లారిటీగా చెప్పిందంట. నెక్స్ట్ నాగార్జున గారు చాలా క్లియర్గా ఉన్నావు, సో వాళ్ళ మైండ్లో ఉన్నది నీకు చూపించా. సో ఏంటి అంటే ఇంకోటి చెప్తానని చెప్పి ఇంకోటి కూడా వేశారు. దాని తర్వాత ఇంకో వీడియో వేసిన తర్వాత తనుజ అలా లీనియన్స్ ఇస్తుంది అన్న వీడియో వేసిన తర్వాత 2 హ్యాండ్స్ కలిస్తే నేను చెప్పట్లన్న తర్వాత, సో డైరెక్ట్గా నీకు గనక చెప్తే నేను అలర్ట్ చేసినట్టు, నీ మీద మంచిగా ఉండి నీ మంచి కోరుకుంటే డైరెక్ట్ చెప్తే అలర్ట్ చేసినట్టు. అందరితో మాట్లాడితే ఏమైందంటే నీ ఇమేజ్ పొల్యూట్ చేస్తున్నట్టు. ఇది మేజర్ లైవ్లో నాకు ఎపిసోడ్ నచ్చింది ఇది. సో వీళ్ళు వెనక కూర్చొని మాట్లాడుతూ చేస్తుంది ఏంటంటే ఇమేజ్ని పొల్యూట్ చేయటం, కళ్యాణ్ది కానీ లేదంటే తనుజ గారిది కానీ ఎవరిదైనా సరే ఇమేజ్ని పొల్యూట్ చేయటం అది రాంగ్. వాళ్ళు ఏదైనా కరెక్ట్ చేయాలని కూడా డైరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ నాగార్జున గారు పర్సెప్షన్ ఎలా ఉంటుందో నీకు చూపించాను, నువ్వు చాలా క్లియర్గా ఉన్నావు కానీ నీకు పర్సెప్షన్ అంటే ఇది ఎలా వెళ్తుంది బయటకు ఎలా వెళ్తుంది అని చెప్పి, ఏది ఫ్యాబ్రికేటెడ్ ఏది కాదని నువ్వు ఆలోచిస్తావు అని చెప్పి యూ హ్యావ్ టు డిసైడ్, చూసుకో ఎలా చేయాలి ఏం చేయాలన్నది నీ ఇష్టం అని చెప్పి. సో వాళ్ళకి దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉంటావా,
కళ్యాణ్తో మాట్లాడుకొని దీన్ని సరి చేస్తావా, డిస్కషన్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు, దీన్ని గేమ్కి ఎలా వాడుకుంటావు, ఇంకా ఆవిడ ఇష్టం అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ తనుజ క్లారిటీ ఉందా లేదా ఈ విషయంలో, కళ్యాణ్ విషయంలో అంటే 88% క్లారిటీ ఉందన్నారు. థ్యాంక్ యూ ఆడియన్స్ అని ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడ క్లారిటీ ఉందబ్బా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది క్లారిటీ ఉంది, ఏం ఎంకరేజ్ చేయట్లేదు, ఈయన మరీ వెళ్ళి ఎక్కువసార్లు పడిపోవడం గట్రా ఇప్పుడేం కనిపించట్లేదు. దీని తర్వాత ఇంకొంచెం అది కూడా ఉండదు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నా బాండ్ మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కళ్ళలో కలిపెట్టి చూసుకోవటాలు, ఇమాన్యుల్ ఏవైతే ఆటలాడిస్తాడో బాటిల్ తిప్పి అవన్నీ ఆగిపోతాయి గోయింగ్ ఫార్వర్డ్. అలాంటి ఫన్ అయితే మాత్రం ఇంక చేయరు వీళ్ళు. నెక్స్ట్ ఇమాన్యుల్తో కాసేపు నాగార్జున గారు కామెడీ చేశారు, ఇమాన్యుల్ నీకు పగిలిపోద్ది అది అని చెప్పి. సో మేజర్గా ఏంటంటే ఆయనకి ఫుడ్ 100% ఆడియన్స్ ఫుడ్ తినే అవకాశం, పొట్ట పగిలేలో ఫుడ్ తినే అవకాశం ఇచ్చారనమాట. చాలా ఫన్ చేశారు, ఇంట్లో వైబ్ మెయింటైన్ చేస్తున్నాం, బాగా పోయారనమాట. ఆ ఎన్విరాన్మెంట్ని అంత సీరియస్గా ఉన్న ఎన్విరాన్మెంట్లో కూడా ఫన్ క్రియేట్ చేస్తున్నాం. ఎఫర్ట్స్ని చూశారు కాబట్టి ఎఫర్ట్స్ని మెచ్చుకున్నారు, బాగుంది. 90% కన్నా ఎక్కువ వస్తే ఇస్తామన్నారు, 100% వచ్చింది. ఇందులో తనుజ గారిని యాడ్ చేశారు. సో తనుజకు నువ్వు బలవంతంగా తినిపించవచ్చు అది అని చెప్పి ఒక పూటకి బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ రేషన్ మేనేజర్ కోసం ఎగ్జామ్, ఇది అవసరమా నాకు అర్థం కాలేదు, మరింత అవసరమా? ఇందులో ముగ్గురు ఓటేయరు, వాళ్ళు ఎవరంటే కళ్యాణ్ ఓటేయలేదు, తనుజ గారు ఓటేయరు. ఓటింగ్ జరిగినప్పుడు ఇంకోళ్ళు ఎవరు ఓటేరు అబ్బా, ఏమో. ఎనీవే సో ఇదంతా నాకు తూచిగా అనిపించింది. ఆ ఎగ్జామ్ పెట్టడం ఏంటి, అది ఇచ్చేయడం ఏంటి, చివరికి మా దివ్య గారు ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను లేనుగా, వాళ్ళకి నొప్పి తెలిసిద్దిగా, తెలుసుకోనియండి, వాళ్ళకి తిక్క కుదిరిద్దిగా అన్నట్టు చెప్పిద్ది ఆవిడ. సో అది దాని తర్వాత ఇంకా వాడికి ఇచ్చిన తర్వాత ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ పెడుతుంది అని చెప్పి ప్రైస్ చేశారు. దాంట్లో నాగార్జున గారు మాదిరి గారిని సపోర్ట్ చేస్తున్నా, నాకు అర్థం కాలేదు. దివ్య పోర్షను, దివ్య ఇష్టం, దివ్య ఏదైనా చేసుకునేది, మధ్యలో మీకు వచ్చిన నొప్పి ఏంటి? సో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు, కాబట్టి మీ బాండింగ్ లేదా నువ్వు ఎలా ఇస్తున్నావు తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంది అని చెప్పి ఆ క్లారిటీ ఏదో అక్కడ అడిగి తీసుకోవచ్చు. కానీ బట్ దీంట్లో కూడా మాదిరి గారిని సపోర్ట్ చేసింది ఏంటంటే మరీ ఎక్కువ అపోజ్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటుంటారు. ఏమో అబ్బా, నాకైతే సోసోగా అనిపించింది, పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అక్కడ ఫైర్ అవ్వాల్సిన ఇష్యూల దగ్గర ఫైర్ అవ్వలేదు పెద్దగా, ప్రోమోలో ఫైర్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో తప్పితే ఎపిసోడ్లో అంత ఫైరింగ్ అనిపించలే. అదే నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూవర్స్.